ఔరా ఈ రచనా చమత్కృతేమియో గాని ప్రకృతిని ధక్కదించుచు కురు సార్వభౌముడైన నా మానసమును సైతం ఆకర్షించుచున్నదే. వీరు నా నుడిలారించి ఉండరు గదా. ఏమీ వీర రూపలావణ్యాతిశయములు అపూర్వములే. ఈ త్రిజగన్మోహనాకృతులు ఎవరివయ్యుండును? ఓయి మీరలెవ్వరు? ఇది ఏమి ప్రతివచనం బియ్యరు? ఓయి మీరలెవ్వరు? ఎచ్చట నుండుటకు గతంబేమి? ఏమిది నిమేషత్వమే లేదు. సజీవ మనుష్యాకృతిలోనున్న ఇవి శాలభంజికలు. మయుని లోకోత్తర కళాకౌశలము అద్భుతము. ఆహా! సభాభవనమున ఉద్యానవనమా ఎంత రమణీయముగనున్నది. వివిధ పరపరానత శేఖాశిఖ తరవర విరాజితంబు రాజిత తరుష్కంద సమాశ్రిత దివ్య చురభిల పుష్పవల్లి మతల్లిక సంభాసురంబు భాసుర పుష్పగుచ్చ శ్రవణ మధుర మధుర సాస్వాదనార్థ సంభ్రమధ్రవర కోమల ఝంకార నినాద మేధురంబు మేధుర మధుకర ఘన ఘనాఘన శంకారత్తన క్రీడాభిరామ మయూరవార విస్తృత కలాప కలాప రమణీయంబు రమణీయ కోమల కలాప కలాపాలాప మంజుల దోహద ధూప ధూమాంకుల సంకీర్ణంబు సంకీర్ణ నికుంజ పుంజ సుందరంబు. ఈ ఆరామ సౌకుమార్యం అత్యంత మనోహరం. దినదినానేక నూత్నారామావలోక రంజిత కౌరవ వంశవర్ధన మన కంఠీరవంబగు ఈ నిష్కుటంబు తక్కువనగద్భుత దర్శనం బియుట నిర్వివాదాంశము. కావుననే మయసభ 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 అని సామాన్య జనుడు మొదలు రాజకంఠీరవుని వరకు దీని గురించి ఏకపర్యంతము వర్ణించుట